హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే వచ్చేసినాము. ఎర్లీ మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ అయిపోయి ఎగ్జాక్ట్లీగా 10:30 అవుతుంది. సో ఎస్కేప్ వాటర్కి అయితే రీచ్ అయిపోయినాము. మనం మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీగా కరీంనగర్ నుంచి వెళ్ళి మనకు ఎస్కేప్ వాటర్ వచ్చేసి 220 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ లోపలికి వెళ్ళి రైడ్స్ ఏంటి, టికెట్స్ అండ్ కాస్ట్యూమ్స్, సో అన్ని డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. तुझसे बना मैं जो भी बना, इश्क का ऐसा रोग लगा, प्यारी लगे तेरी पैजनिया. సో గైస్, మనమైతే ఇప్పుడు ఎస్కేప్ వాటర్ పార్క్ దగ్గర దగ్గర వచ్చేసినాము. సో ఇదంతా ఎస్కేప్ వాటర్ పార్క్ ముందున్న కార్ పార్కింగ్ అనమాట. సో మన వెహికల్ ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని సో లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ప్రైస్ అన్ని తెలుసుకుందాం. లెట్స్ గో. यादें ये रहने जगाए, चाह के भी मिट ना पाए, रंग ऐसा छूटे ना जो तू करेगा. ఓకే గైస్, ఇప్పుడైతే మనం టికెట్స్ అయితే తీసుకున్నాము. నేను 3 అడల్ట్స్ 1 కిడ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ టికెట్స్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 799 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 600 అనమాట. బట్ వీకెండ్స్లో వచ్చేసరికి 899 అయితే పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ కూడా ఏం మారదు, 600 రూపీస్ అయితే యాజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు 90 సెంటీమీటర్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట. 90 నుంచి వెళ్ళి 120 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం 600 అయితే ఛార్జ్ చేస్తారు. ఇవి టికెట్స్ ప్రైజెస్ అనమాట. లోపలికి వెళ్ళి కాస్ట్యూమ్స్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. లెట్స్ గో. వెనకాల చూడండి, ఈరోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఇంకా వస్తూనే ఉన్నారు. సో చూడాలి ఈరోజు ఎంత రష్ ఉంటుందో. సో అది కూడా మీకు ఒక క్లిప్ వేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఎస్కేప్ వాటర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 11 AM నుంచి వెళ్ళి 6 PM వరకు అనమాట. ఇట్లా హ్యాండ్ కి బ్యాండ్ లాగా అయితే వేస్తారు. సో ఈ బ్యాండ్ వేసుకొని లోపలికి వెళ్ళి ఫుల్ అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఇట్లా మనం ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో పిల్లలకైతే కొన్ని రకాల గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఉయ్యాలలు, చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. సో పిల్లలు ఇక్కడ కాసేపు ఆడుకొని లోపలికి అయితే వాటర్ గేమ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. జంబో రైడ్స్ అనమాట. అంటే మనకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో ఇట్లా జంబో రైడ్స్, పెద్ద పెద్ద ఫ్యామిలీ రైడ్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఎగ్జాక్ట్ కాకండి, అది ఇప్పుడే ఆన్ లేదు. దగ్గర 2:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో అంతలోపు మనం వాటర్ గేమ్స్ అన్ని రైడ్స్ అన్ని రైడ్ చేసేసి సో అప్పుడు వచ్చి మనకి ఈ రైడ్స్ అయితే రైడ్ చేసి చూపిస్తారు. అంతలోపు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ వచ్చేసి కాస్ట్యూమ్స్ అండ్ లాకర్స్ అండ్ యాక్సెసరీస్ సేల్ అనమాట. మనం కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో లోపలికి వెళ్ళి కాస్ట్యూమ్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను, రండి. ఓకే గైస్, ఇది వచ్చేసి కాస్ట్యూమ్స్ కౌంటర్ అనమాట. అండ్ కాస్ట్యూమ్స్, లాకర్ అన్నీ ఇక్కడ తీసుకోవాలి. సో అక్కడ ప్రైజెస్ అన్ని మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా, చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కాస్ట్యూమ్ సేల్స్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనం కాస్ట్యూమ్స్ కొనుక్కోవచ్చు. గర్ల్స్ ఫ్రాక్స్ వచ్చేసి 250 రూపీస్, అండ్ కిడ్స్కి 250 రూపీస్, అండ్ ఉమెన్స్కి వచ్చేసి 350 రూపీస్, అండ్ మెన్స్ కూడా 350 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ముస్లిమ్స్కి కాస్ట్యూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ముస్లిం కాస్ట్యూమ్ వచ్చేసి 450 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కింద ఇక్కడ చూడండి చిన్నగా కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చేసి స్మాల్ ట్యూబ్, మన స్విమ్మింగ్ చేయడానికి కిడ్స్ కోసం ట్యూబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
స్మాల్ సైజు 200, లార్జ్ ట్యూబ్ వచ్చేసి 300 అనమాట. అండ్ ఇంకా మంచి పిల్లలకి ఎగ్జైట్మెంట్గా యానిమల్స్ ట్యూబ్స్ కావాలంటే 450 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. అండ్ వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్, మన మొబైల్ వాటర్లో పడ్డా కూడా తడవకుండా ఉండడానికి కోసం ఆ పౌచ్కి వచ్చేసి 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ గాగుల్స్ కూడా ఉన్నాయి పిల్లలు స్విమ్మింగ్ చేసుకోవడానికి, అది 150 రూపీస్ ఇక్కడ చూడండి. అండ్ టవల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి 300 రూపీస్. అండ్ స్విమ్మింగ్ క్యాప్ కూడా 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి కాస్ట్యూమ్ డీటెయిల్స్. సో ఇవి వచ్చేసి లాకర్సు. ఈ పెద్ద లాకర్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేటివి చిన్న లాకర్స్ అనమాట, వీటికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట. సో మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంట. సో అందుకోసమని వీళ్ళతో ఒక ఫోటో అయితే దిగినాను. సో గాయ్స్ ఇప్పుడు నా వెనకాల కనిపించేది గర్ల్స్ డ్రెస్ చేంజింగ్ రూమ్ అనమాట. సో బాయ్స్ వచ్చేసి అట్ లాస్ట్లో ఉంటాయి. ఓకే గాయ్స్, ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర నుంచి వెళ్ళి రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము, అంటే లోపలికి వచ్చేసినాము. సో ఇక్కడ వేవ్ పూల్ యొక్క టైమింగ్స్ అయితే ఉన్నాయి, మీకు అవి చూపిస్తారండి. 12:40 to 1 వరకు, 2:40 to 3 వరకు, అండ్ 4:40 to 5 PM వరకు అయితే వేవ్ పూల్ టైమింగ్స్. ఇవైతే గుర్తుపెట్టుకోకండి, వేవ్ పూల్ అస్సలు మిస్ కాకండి. ఎస్కేప్ వాటర్ పార్క్ లో వేవ్ పూల్ అయితే అదిరిపోతుంది. నా వెనకాల అయితే చూడండి ఒక 4 రైడ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవైతే కిడ్స్ కి అడల్ట్స్ కి ఇద్దరికి అనమాట, అందరూ రైడ్ చేయొచ్చు. సో మేమైతే ఇప్పుడు రైడ్ చేయబోతున్నాము. రైడ్ చేస్తూ మీకు ఆ 4 రైడ్స్ అయితే చూపిస్తానండి. చూసారు కదా గైస్, వెనకాల రైడ్స్ అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో ఇది కిడ్స్ కి అడల్ట్స్ కి ఇద్దరికి అనమాట. అండ్ సో ఈ రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఎదురు ఇంకొక 4 రైడ్స్ అయితే ఉన్నాయి, అందులో 3 వర్క్ చేస్తాయి, ఒకటైతే వర్క్ చేయట్లేదు. సో ఆ 3 రైడ్స్ అయితే వేసి మీకైతే చూపిస్తాను, రండి. ఓకే గాయ్స్, ఇది వచ్చేసి ట్యూబ్ రైడ్ అనమాట. సో ఇట్లా మనం ట్యూబ్ తీసుకెళ్ళి సో మనమే అట్లా పై నుంచి రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా ఇప్పుడు రైడ్ చేస్తున్నాను. ऐसे ही चलते रहे, तू साथ तो है ना, मेरे शक ये तेरे हवाले बेपनाह, तुझसे ही तो है मेरे दिल की दास्तां, तुझसे ही सारे वास्ता. సో గైస్, ట్యూబ్ రైడ్ అయితే చాలా బాగుంది, అసలు చాలా ఫన్నీ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఎస్కేప్ వాటర్కి వస్తున్నట్టు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకొక 2 రైడ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఫాస్ట్గా రైడ్ చూపిస్తాను, రండి. రైడ్ అయితే వేసాను కదా. సో ఎట్లా అనిపించింది, గుండె స్ట్రేట్ అయిపోయింది నాకు. సో చాలా బాగుంది, ఫుల్ థ్రిల్లింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక రైడ్కి అయితే వెళ్తున్నాను, రండి.
రండి. వెనకాల ఉన్న 4 రైడ్స్ అయితే అదిరిపోయినాయి, ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రెయిన్ డాన్స్ అయితే వెళ్తున్నాము. రండి. సో వెనకాల కనిపించేది రెయిన్ డ్యాన్స్ అనమాట. సో ఇప్పుడు మనమైతే రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో నేను లైవ్లో వాయిస్లో చెప్దాం అనుకున్నా కానీ సో మ్యూజిక్ డిస్టర్బెన్స్ వల్ల చెప్పలేకపోయినాను. సో ఇక్కడ రెయిన్ డ్యాన్స్ టైమింగ్స్ అయితే ఉన్నాయి, మీకు యూజ్ అయితే ఒకసారి చూసుకొని లోపలికైతే వెళ్ళండి. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. రెయిన్ డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇస్తాను మనం వేవ్ పూల్ అండ్ ఫుడ్ కోర్ట్ అండ్ కిడ్స్ పూల్ అండ్ వాటర్ ఫాల్ అండ్ స్విమ్మింగ్ పూల్ వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము. సో వస్తున్నాల్సింది కూడా వెళ్తున్నాం రండి. గైస్ ఇప్పుడైతే మనం వేవ్ పూల్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, ఎస్కేప్ వాటర్ పార్క్లో ఉన్న జనాలు మొత్తం ఈ వేవ్ పూల్లోనే ఉన్నారు. సో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేద్దాం పదండి. ఎస్కేప్ వాటర్ పార్క్లో వేవ్ పూల్ మాత్రం అదిరిపోద్ది, అస్సలు మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడైతే రైడ్స్ అన్నిటికీ కొంచెం బ్రేక్ ఇద్దాం, ఎందుకంటే లంచ్ టైం అయింది కాబట్టి. సో ఇదంతా ఫుడ్ కోర్టు. సో ఇక్కడ మనం కాస్త ఫుడ్ తీసుకొని సో మంచిగా లంచ్ ఎంజాయ్ చేసి మళ్ళీ రైడ్స్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు నేను ఏం ఫుడ్ ఆర్డర్ చేయబోతున్నానో మీకు అది చూపిస్తాను రండి.
సో ఇప్పుడు మనమైతే ఫుడ్ కౌంటర్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ అమౌంట్ పే చేసి మనకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ మెనూ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా పక్కనే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో మనమే వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, మీకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఫుడ్ కూడా బాగుంది అనుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూర్చొని తినడానికి కోసం అని చెప్పేసి మంచి సిట్టింగ్ ఏరియా అయితే ఉంది, చాలా ప్లేస్ ఉంది. సో చాలామంది అయితే కూర్చొని తినొచ్చు. సో మేము ఆర్డర్ చేసిన 2 బిర్యానీలు అయితే వచ్చేసినాయి. సో పదండి ఫుల్గా ఉమ్మేద్దాం. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది కాబట్టి సో 2 బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాను, ఒకటి నాకు, ఒకటి మా పిల్లలకి. సో ఫుల్ ఆకలింది, చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసినాను. సో ఇంతకుముందు వచ్చింది ఆల్రెడీ సగం తిన్నా. సో ఇది వచ్చేసి చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఎవరైనా ఎస్కేప్ వాటర్ పార్క్ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో గాయ్స్, నా వెనకాల పెద్ద ఒక 5 రైడ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే ఇప్పుడు ఫాస్ట్ కంప్లీట్ చేసి చూపిస్తాను, రండి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సో ఈ ట్యూబ్ని మోసుకపోవడం బాగా ఎప్పుడు తప్పదు మనకు. నేను మోసుకొని ఒక ఫ్లోర్ అంత ఎక్కాలి ఇప్పుడు. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ వీళ్ళంతా ట్యూబ్స్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నారు. సో ఇదే లైన్లో మనం కూడా వెళ్ళి సో ట్యూబ్ తీసుకొని వెళ్ళి పైన రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, చూసారు కదా వెనకాల 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ కిడ్స్ పూల్కి అయితే వెళ్తున్నాము, తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కిడ్స్ పూల్కి వెళ్దాం పదండి. సో ఓకే గైస్, వెనకాల కిడ్స్ పూల్ అనమాట. సో ఈ కిడ్స్ పూల్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మా పిల్లలైతే ఫుల్ ఆడుతున్నారు, అప్పుడు ఎక్కేసేసి. पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा, निगाह मारदा आई वे मेरा लौंग वाचा। पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा, निगाह मारदा आई वे लौंग वाचा, मेरा लौंग वाचा। సో ఇక్కడ చూడండి, పిల్లల కోసం ఇక్కడ మంచి మంచి రైడ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో చూడడానికి చాలా బాగున్నాయి, పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. मारदा निगाह मारदा आई वे मेरा लौंग वाचा। हाय पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा।
సో ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. సో స్విమ్మింగ్ పూల్లో అంటే లోతు అయితే ఎక్కువ లేదు, మంచిగా పిల్లలు పెద్దలు ఆడుకోవడానికైతే చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి చాలామంది అయితే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు, పిల్లలు అయితే ఇంకా ఫుల్ అయితే ఆడుతున్నారు. సో మీరు కూడా వస్తే మీ ఫ్యామిలీతో ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన 2 పెద్ద రైడ్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఒకటి మేము ట్రై చేసాము, బట్ వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే కెమెరా పట్టుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. సో అందుకనే ఆ రైడ్ అయితే పెట్టలేదు, వేరే వాళ్ళు చేసింది అయితే పెడుతున్నాము చూడండి. అండ్ ఇంకొక రైడ్ అయితే ఇప్పుడు యాడ్ చేసిన చూడండి. సో అదైతే చాలా క్రేజీ ఉంటుంది. క్రేజీ ఉంది అసలు, సూపర్ ఉంది అసలు. వెనకాల వస్తుంది చూడు వరద బాధితులు, అరుడవేరు మధ్యలో ఆగిపోయింది, సూపర్ ఉంది. ఓకే గైస్, చూసారు కదా దాదాపు లోపల ఉన్న ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి మనం అసలైన రైడ్స్ జంబో రైడ్స్కి అయితే వెళ్ళబోతున్నాము. సో జంబో రైడ్ అనేది అంటే నార్మల్ ఇక్కడ ఉన్న వాటర్ రైడ్స్లో కంటే చాలా పెద్ద రైడ్స్ అనమాట. ఫ్యామిలీ రైడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు అవి చేయబోతున్నాము. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. సో పదండి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. సో గైస్ వీటి టైమింగ్స్ వచ్చేసి 2:30 అన్నమాట. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 దాటిపోయింది, 3 అవుతుంది. జంబో రైడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మనమైతే అస్సలు ఆలస్యం చేయకుండా జంబో రైడ్స్ అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. నిగా మారదా ఐవే मेरा लॉन्ग बच्चा हाय पीछे आंदा मेरे चल वेंदा आई पीछे आंदा मेरे चल वेंदा आई चिर वाले आ वेखदा आईवे मेरा लॉन्ग बच्चा పెట్టుకోండి మంచిగా పెట్టుకోండి కాలు మంచిగా పెట్టుకోండి.
అయితే హైలైట్. సో 5 మనమైతే కంప్లీట్ చేసేసినాము. నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు అయితే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే రండి. సో మీ ఫ్యామిలీతో వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 6కి అయితే ఎండ్ అవుతుంది. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సో గైస్ ఇంతటితో మన వీడియో అయితే పూర్తయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సో ఎస్కేప్ వాటర్ అయితే కంప్లీట్ వీడియో అయితే అయిపోయింది. సో ఎగ్జిట్ అవుతున్నాము. మన చేతికున్న బ్యాండ్ అయితే కట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం.